కంటోన్మెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో అశేష జనవాహిని మధ్య కొనసాగడంతో పార్టీ శ్రేణుల్లో విజయంపై మరింత ధీమా పెరిగింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం పూర్తయింది. నేడొక్కరోజే 15 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా మొత్తంగా ఇప్పటివరకు 50 నామినేషన్లు ఉప ఎన్నికల బరిలో దిగడానికి నేతలు అందజేశారు. ఒక్కొక్కరు 2 సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా కొందరు నేతలు ఏకంగా 4 సెట్లతో నామినేషన్ దాఖలు చేశారు. మొత్తంగా 24 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచేందుకు ఈ నామినేషన్ దాఖలు చేసినట్టు సమాచారం కాగా చివరి రోజున బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత పేరుపై ఒకటి, సర్వే సత్యనారాయణ పేరుపై ఒకటి, బీజేపీ పార్టీ నుంచి వంశతిలక్, అలియన్స్ ఆఫ్ డెమోక్రసీ పార్టీ నుంచి నాగినేని సరిత, ధర్మ సమాజ్ పార్టీ నుంచి గూడాటి నరసింహరావు, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ నుంచి ఎడిశ్వర్, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సంజీవులు, పొన్నాల రాజేందర్, దండెన్ రత్నం, జయరాం, శంకర్, నరసింహరావు, రాజేష్, కృష్ణవేణి, రాజేష్తో పాటు పలువురు నామినేషన్లు దాఖలు చేయగా నేటితో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నిన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ నేడు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు వస్తుందని ఆశించిన సర్వే సత్యనారాయణ సీటు రాకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. మల్కాజ్గిరి పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నిలిచేలా 2 చోట్ల నామినేషన్ దాఖలు చేశారు. మరి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతారా లేక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తారా అనే ఆసక్తి పార్టీ శ్రేణుల్లో పాటు ప్రజల్లో నెలకొంది. కంటోన్మెంట్ 3వ వార్డు బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు పొన్నాల రాజేందర్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బోర్డు కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వకుండా మరో చోటు నుంచి వచ్చిన టీఎన్ వంశతిలకు అవకాశం కల్పించడంతో నిరాశ చెంది సీనియర్లకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేస్తూ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని పొన్నాల రాజేందర్ తెలిపారు. బోర్డు ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న 7వ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరిత ఆశ్చర్యానికి గురి చేశారు. 7వ వార్డుకు చెందిన సీనియర్ నాయకురాలు నాగినేని సరిత కంటోన్మెంట్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి నాగినేని సరిత నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగినేని సరిత బోర్డు ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కంటోన్మెంట్ 2వ వార్డు గులాబీమయంగా మారింది. ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని తమ బలాన్ని నిరూపించారు. ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ మీ వెంట మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. కంటోన్మెంట్లో మంచినీటి సమస్యను అడిగి తెలుసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటూ బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపిస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయంటూ నివేదిత జోరుగా ప్రచారం చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ సారథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. మొదటి దఫా ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని 2వ దఫా ఎన్నికల ప్రచారాన్ని 2వ వార్డు నుంచి నివేదిత ప్రారంభించారు. 2వ వార్డులో బీఆర్ఎస్ మరింత బలంగా ఉండడంతో 2వ వార్డు కేంద్రం బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రచారంలో పాల్గొన్న నివేదితను సన్మానాలతో ముంచెత్తారు. రసల్పుర, గన్ బజార్ ప్రాంతాల్లో కలియదిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రసల్పుర ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ఖాళీ బిందెలను పలువురు మహిళలు నివేదితకు చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ లో నీటి కష్టాలు మొదలయ్యాయని నివేదిత విమర్శించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలని నివేదిత కోరారు. కంటోన్మెంట్ లో తన మార్పును బదిలీ చేసుకునేలా టీఎన్ శ్రీనివాస్ ముందుకు సాగుతున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయనకు ప్రియశిష్యునిగా ఉన్న టీఎన్ శ్రీనివాస్ సాయన కుమార్తె నివేదిత గెలిపే లక్ష్యంగా వార్డులో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. మొదటి దఫా ఎన్నికల ప్రచారాన్ని సైతం 2వ వార్డు నుంచి ప్రారంభమైంది. 2వ దఫా ఎన్నికల ప్రచారం 2వ వార్డు నుంచే ప్రారంభించారు. వార్డులో బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉండడంతో వార్డు ప్రజలు సైతం సాయన కుటుంబానికి అండగా నిలుస్తున్నారని టీఎన్ శ్రీనివాస్ అన్నారు. గతంలో కంటే ఎక్కువ మెజార్టీ తీసుకురావడమే తమ లక్ష్యమని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. సాయన చేసిన అభివృద్ధి కంటోన్మెంట్ ప్రజల్లో సుస్థిరంగా నిలిచిపోయిందని కంటోన్మెంట్ లో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. వార్డు బీఆర్ఎస్ నాయకులు ముందుండి ఎన్నికల ప్రచారంలో మరింత జోరుగా ముందుకు సాగారు. ఓటర్లను పరిచయం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాస్, సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్, వహాబ్, అజూ, సమీర్, సఫీ, రఘునామ్, ఆంజనేయులు, జలాని, నరసింహ, మల్లేష్, మహేష్, తబ్రిజ్, సురేష్, పొన్నాలబాబు, ప్రవీణ్ చంద్రకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సాదాసీదాగా ఎన్నికల నామినేషన్ ర్యాలీలు నిర్వహించగా ఆ అభ్యర్థి మాత్రం నామినేషన్ ర్యాలీలో హడలెత్తిచ్చారు. దారి పొడవునా పేపర్ షాట్స్ తో పసుపుమయంగా మార్చారు.
కదలిరండి తెలుగు తమ్ముళ్లారా అంటూ ఓపెన్ టాప్ జీపులలో తన అనుచర వర్గంతో కలిసి ర్యాలీగా తరలి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. భార్య అంబిక మంగళహారతులిచ్చి భర్తకు ఆల్ ది బెస్ట్ చెప్తూ నామినేషన్ కు తరలి వెళ్లారు. కంటోన్మెంట్ 8వ వార్డుకు చెందిన జనగామ నరసింహరావు హంగు ఆర్భాటంతో నామినేషన్ ఘట్టాన్ని నిర్వహించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 8వ వార్డులో తన నివాసంలో పూజలు నిర్వహించి ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి బయలుదేరారు. 8వ వార్డు రిసాల్ బజార్లోని బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డప్పు చప్పుళ్ల మధ్య పసుపు రంగు పేపర్ షాట్స్ తో ఆకట్టుకుంటూ ర్యాలీని కొనసాగించారు. 8వ వార్డుకు చెందిన జనగామ నరసింహరావు సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. టీడీపీ మద్దతుదారునిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు నరసింహరావు తెలిపారు. కంటోన్మెంట్ లో టీడీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలవడం జరుగుతుందన్నారు. నరసింహరావుకు కంటోన్మెంట్ కు చెందిన టీడీపీ సీనియర్ నాయకులంతా ప్రోత్సాహంగా నిలిచారు. మధుసూదన్ రావు, జిఆర్ శ్రీనివాస్, ప్రతాప్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు జనగామ నరసింహరావు వెంట బోర్డు కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. గత 20 సంవత్సరాల నుంచి పార్టీ విధేయుడిగా పనిచేసి ఈ రోజు పార్టీ ఒప్పించే విధంగా ట్రై చేసి నామినేషన్ ఇస్తున్నాను. ఇంకోటి పార్టీని కంట్రోల్మెంట్ లో బలోపేతం చేసి ముందుకు నడచాలని బాగా ఇస్తున్నాను. దారి పొడవునా జై తెలుగుదేశం నినాదాలు చేస్తూ నామినేషన్ కు ర్యాలీగా తరలివచ్చారు. నరసింహరావు సతీమణి అంబిక భర్తకు తోడుగా నిలిచి అతని వెంట నామినేషన్ కు తరలివచ్చారు. సీనియర్ నాయకుడిగా కంటోన్మెంట్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నరసింహరావు టీడీపీ సానుభూతి పరునిగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలతో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పికెట్ చౌరస్తాలో మహనీయుల విగ్రహాలకు ఘనంగా నిర్వాళులర్పించి నామినేషన్ సెంటర్ కు చేరుకొని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గెలుపుపై ధీమాగా ఉన్నారు. కనీసం బాబు ఎన్టీఆర్ గారి ఫోటో పెట్టుకోవాలన్నా ఎలక్షన్ లో బడిలో నిలుతామని చెప్తున్నాను. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కంటే హంగు ఆర్భటంగా జనగామ నరసింహరావు నామినేషన్ దాఖలు చేసి కంటోన్మెంట్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. బోయిన్పల్లి ఎస్పీఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ర్యాంకుల పంట కొనసాగింది. బైపీసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్, ఎంపీసీలో స్టేట్ 10వ ర్యాంకును విద్యార్థులు సాధించారు. బైపీసీ స్టేట్ సెకండ్ ర్యాంక్లో ఫైజా అంజుమ్, ఎంపీసీ స్టేట్ 10వ ర్యాంకులో వెంకట్లకు ర్యాంకులు వచ్చాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రందిరెడ్డి విద్యార్థులను అభినందించారు. కళాశాలలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను పూలమాలలు వేసి సన్మానించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎస్పీఆర్ విద్యా సంస్థల సత్తా చాతుర్యం సంతోషంగా ఉందని రందిరెడ్డి అన్నారు. నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని 2024-25 అడ్మిషన్లు స్వీకరించడం జరుగుతుందని రందిరెడ్డి తెలిపారు. గులాబీ నేతలంతా మెట్రో ఎక్కి విహరించారు. చల్లటి ఏసీలో మా అభ్యర్థులను గెలిపించండంటూ ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను చూస్తే చాలా బాధేస్తుందంటూ మల్లారెడ్డి బాధపడగా తన తండ్రి ఆశయాన్ని సాధించడానికి నాకు అవకాశం ఇచ్చారంటూ నివేదిత వివరించగా మా పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించడం అంటూ వినూత్న రీతిలో మెట్రోలో ప్రచారంలో దూసుకుపోయారు. నర్సరీలకు నీళ్లు పోస్తలేరు. మొన్న నేను ఆ రోడ్డు పడితే పోతుంటే చూస్తే నీళ్ళే పోస్తలే, అన్ని కొనలన్నీ ఎండిపోతున్నాయి, ఆకులన్నీ ఎండిపోతున్నాయి, రాలిపోతున్నాయి. ఎంత బాధ అవుతుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా 7 నియోజకవర్గాల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగింది. పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఉప ఎన్నికల అభ్యర్థి నివేదిత సాయినను గెలిపించాలంటూ మెట్రో రైళ్లకి ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర రెడ్డి, వివేకానంద, సుభాష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత మెట్రోలో ప్రయాణిస్తూ ప్రచారం నిర్వహించగా కనీసం అడ్మినిస్ట్రేషన్లు తెలియని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని, కేసీఆర్ ని చూస్తే నిండిన చెరువులు కనిపిస్తే ప్రస్తుతం ఎండిన చెరువులు కనిపిస్తున్నాయని, నీళ్లు లేక మొక్కలు కూడా ఎండిపోతున్నాయంటూ బాధను మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యక్తం చేయగా కంటోన్మెంట్ కోసం దివంగత ఎమ్మెల్యే సాయన్న ఎన్నో సేవలు చేశారని, ఆయన చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని అన్న ధీమాను నివేదిత వ్యక్తం చేశారు. ప్రజలు ఎలాగైతే 30 years నుండి నాన్నని గెలిపించుకుంటూ వచ్చారు, లాస్ట్ టైం నాసియా గారిని అయితే సపోర్ట్ చేసి గెలిపించారు, నా మీద కూడా అలానే వాళ్ళ ఆశీర్వాదం ఉంచాలని కోరుకుంటున్నాను. మెట్రోలో ప్రయాణిస్తూ రాగిడి లక్ష్మారెడ్డితో పాటు నివేదిత గెలుపు కొరకు నేతలు తమ వంతు ప్రయత్నం చేయగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం అన్ని చోట్ల కామెడీని పండిస్తూ ముందుకు నడిపించడం విశేషం. మాజీ మంత్రి మహమ్మద్ అలీ ఆయన నా చెడ్డి దోస్తు అంటూ నవ్వించారు.
మరో 6 నెలలు ఆగి ఎన్నికలు వస్తే ఫుట్బాల్ ఆడుకునేవాడిమంటూ మాజీ మంత్రి తలసాని గులాబీ సైన్యంలో జోష్ను అందించి స్పీచ్ను అందించగా 2 వారాలు గట్టిగా కష్టపడితే విజయం మనదే అన్న ధీమాను పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు అందించారు. సనత్నగర్ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం అట్టహాసంగా సాగగా సమావేశ విశేషాలతో నేటి ప్రత్యేక కథనం. ఈ డ్రామాలన్నీ నడుస్తాయి. 6 నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఎవడు వింటాడా ఎవడు వినడా వాళ్ళ కథ ఏందో తేలుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్లయితే మనం మంత్రిగా ఉన్నప్పుడు పరిగెత్తిపించినామో అట్లా పరిగెత్తిపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గెలిపే లక్ష్యంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని మోండా డివిజన్లోని ఎస్వీఐటీ కళాశాలలో నిర్వహించారు. సనత్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బూత్ కమిటీ సభ్యులతో పాటు ముఖ్య నాయకులు సమావేశానికి హాజరు కాగా గులాబీ సైన్యంతో సమావేశ ప్రాంగణం కిక్కిరిసింది. సమావేశానికి అతిథులుగా అభ్యర్థి తీగుళ్ల పద్మారావు, మాజీ మంత్రి మహమ్మద్ అలీతో పాటు పలువురు నాయకులు పాల్గొనగా ఇక సమావేశంలో తమ సందేశాలతో నేతలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు. 27వ తేదీ నుంచి సనత్నగర్ నియోజకవర్గంలో పాదయాత్రలు మొదలవుతాయంటూ మాజీ మంత్రి తలసాని నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు సూచించగా అందరూ కొత్త జోష్తో మరింత ఉత్సాహంగా పనిచేయాలని 6 నెలల తర్వాత ఎన్నికలు వస్తే ఫుట్బాల్ ఆడుకునే వారిమంటూ తలసాని తెలియజేశారు. పద్మారావుతో తనకెంతో పరిచయం ఉందని, ఆయన గురించి చెప్తే చాలు తమ సన్నిహితులు చెడ్డి మీద తిరిగే ఆయనేనా అని అడుగుతారని, అందరితో కలుపుకోలుగా ఉండే వ్యక్తి పద్మారావు అంటూ మహమ్మద్ అలీ తెలియజేయగా తలసాని తాను మంచి మిత్రులమని, తన గెలుపు కోసం ఆయన కృషి చేయడం ఆనందంగా ఉందని, సరిగ్గా 2 వారాలు కష్టపడితే విజయం అన్నది అన్న ధీమాను పద్మారావు అందించారు. సమావేశంలో